ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఉద్యోగపరంగా ఇది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక వ్యక్తికి ఉద్యోగం రావాలి అని అంటే వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటారు. సరే, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఈ చిన్న పరిహారం చేసి వెళ్ళండి నాన్న. సరే, లేదా ఉద్యోగంలో జాయిన్ అవ్వటం కోసం కూడా వెళుతూ ఉంటారు. ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళుతుంటారు. అలా వాడుకోవచ్చు, లేదా ప్రమోషన్ విషయంగా కావచ్చు. అలాంటప్పుడు ఈ చిన్న పరిహారం అనేది చేయండి. అంటే ప్రమోషన్ కోసం కూడా టెస్ట్కి అంటే ఎగ్జామ్స్ జరుగుతుంటాయి, టెస్ట్ అటెండ్ అవుతుంటారు, ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. అలాంటప్పుడు కూడా ఈ చిన్న పరిహారం సపోర్ట్ చేస్తుంది. దానికల్లా మీరు చేయాల్సింది శ్రీకృష్ణుడిది. సహజంగా మన ఇంట్లో శ్రీకృష్ణుడి చిత్రపటమో చిన్న విగ్రహమో ఏమైనా ఉంటూ ఉంటాయి. అక్కడ అటుకులు బెల్లము నైవేద్యం పెట్టండి. ఇక్కడ అటుకులు బెల్లము అనేది నైవేద్యం పెట్టి ఒక 108 సార్లు శ్రీకృష్ణుడి మంత్రం చదువుకోండి. చక్కగా ఒక మంత్రం, లేదా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అదైనా సరే, లేదా శ్రీకృష్ణ శ్రీకృష్ణ అని చెప్పినా కావచ్చు. ఏవైనా 108 సార్లు ఓం శ్రీకృష్ణాయ నమః అనుకోవచ్చు. చెప్తున్నా ఎగ్జాంపుల్గా. అలా 108 సార్లు మంత్రం చదువుకోండి. 108 సార్లు ఆ మంత్రాన్ని ఇంట్లోనే చదువుకొని చక్కగా అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి, ఆ అటుకులు బెల్లం ఆ నైవేద్యం పెట్టినటువంటిది ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి, తినండి. తిని బయలుదేరి వెళ్ళండి. డెఫినెట్గా సక్సెస్ అవుతుంది నాన్న. మీరు ఉద్యోగ ప్రయత్నం విషయంగా కావచ్చు, ప్రమోషన్ విషయంగా కావచ్చు, అది ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం వలన డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా చాలామంది కూడా తెలియచేశారు. ఏ సంకల్పమైనా సరే అనుకొని చక్కగా శ్రీకృష్ణుడికి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించి కనుక వెళితే మీరు వెళ్ళేటువంటిది ఏ సంకల్పంతో అయితే బయటికి వెళతారో ఆయా సంకల్పం అనేది డెఫినెట్గా నెరవేరుతుంది నాన్న.